పద్మక హాయ్, అత్త హాయ్ చెప్పు, మమ్మీ హాయ్ చెప్పు. ఎక్కడికి బయలుదేరావు మమ్మీ? మిస్టీ నువ్వు? మీ హస్బెండ్ గారు రావట్లేదా? హాయ్, మేమందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ కలుద్దాము. అంతవరకు కూడా లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఎగ్జిబిషన్. బెస్ట్ హాయ్, మిస్టర్ హాయ్ చెప్పు. హాయ్ బెస్ట్ హాయ్ చెప్పు. చూస్తున్నాం అక్క. హాయ్ చెప్పు ప్లీజ్ అక్క. హాయ్ చెప్పకపోతే ఎట్లా వెంటబడుతున్నావు? నాకు మా అక్కని కానీ ఎవరినన్నా ఇరిటేట్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే మా అక్క వెళ్తున్న కొద్ది అక్క హాయ్ చెప్పు ప్లీజ్ 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 అని అడుగుతున్నాను. సో దట్ షీ విల్ గెట్ ఇరిటేషన్ అనమాట. ఇంక ఇరిటేషన్ అంటే ఒక రేంజ్ లో ఇరిటేషన్ రావాలి దానికి. మా ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారు చెప్పాను కదా, అక్కడికే వచ్చాము. ఇది జలకన్య, కాశ్మీరీ సిటీ జలకన్య, ఏలూరు. ఇదేందో గుడారంలా ఉంది ఏంటక్క, నాకు భయం వేసేస్తుంది. ఓకే అబ్బో ఇక్కడ చాలా ఎత్తుంది. కాదు అంతా చూపించు, ఎత్తుందని చెప్పానా? పైన చూడు. అక్క ఇది చూడు పైన వస్తుందా? ఏం బాగున్నాయి కదా, ఫొటోస్ దిగుదామా? తర్వాత మమ్మీరా హాయ్. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అదిరిపోయింది. ఈ లోపలికి ఇంకా లోపల ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. ఇంకెలా ఉంటుందో చూడాలి. అండ్ చాలా ఏమంటారు సఫకేషన్ లా ఉందన్నమాట నాకైతే ఇంత క్లోజ్డ్గా ఉంటే. ఉండండి మా అక్క వచ్చింది. సో ఇదన్నమాట ఎగ్జిబిషన్కి ఒక పెద్ద దండం పెట్టాలి. నా వల్ల అవ్వట్లేదు అసలు. ముందు అర్జెంట్గా ఇక్కడి నుంచి బయటికి ఎప్పుడు వెళ్తామనండి, వల్ల అవ్వట్లేదు. ఈ బొమ్మలకేమో నాకేమో తెల్ల జుట్టున్న బొమ్మ, నల్ల జుట్టున్న బొమ్మ కావాలి. ఆ బొమ్మ దొరకట్లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఉండక అనవసరంగా వచ్చినట్టుంది నాకైతే. మా అక్క నన్ను వదలట్లా. ఇక్కడ బ్లాక్ కలర్వి ఒక ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఉన్నాయేమో అని ఎక్కడ చూసినా ఎత్తుకుతున్నా. ఇవి బాగున్నాయి కదా, కానీ మనకి సెట్ ఇంకా అసలు సీన్ ఇక్కడి నుంచి మొదలైందనమాట. మా అక్క ఏం చేసిందంటే లోపల నుంచి ఎంట్రన్స్లో నుంచి రాలేకపోతున్నావు కదా, ఎగ్జిట్లో నుంచి నేను లోపలికి తీసుకెళ్తాలే, అక్కడ షాపింగ్ చేద్దు అని చెప్పింది. నేను ఎగ్జిట్లో నుంచి వెళ్ళినా ఎంట్రన్స్లో నుంచి వెళ్ళినా ఎలా వెళ్ళినా కానీ ఏమంటారు ఆ సఫకేషన్ అనేది చాలా భయంకరంగా ఉండి ఇబ్బంది అయిపోయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎలా చేయాలి ఏంటి, అక్క నేను వెళ్ళిపోతానంటే వినలేదు. సో ఇట్లా క్రౌడ్ని చూస్తే మీకు కూడా ఏమన్నా సఫకేషన్లా ఉంటుందా, ఎలా ఉంటుంది? మీకైతే రా వీడియో పోస్ట్ చేశా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జలకన్య అంట, ఇది కన్య కాదు పురుషుడు అంట, నాకు తెలియదు. ఇది అసలు నేను చూడలే. మా అక్క వీడియో తీసి నాకు పంపించింది అనమాట. పోతే పోయింది, కన్య లేదేం లేదు కానీ తలకాయ నొప్పి, అనవసరంగా హెడేక్ తెచ్చుకున్నా నేను వెళ్ళనిపించింది. ఎందుకంటే అసలు నా వల్ల కాలే, అంత క్రౌడ్ అసలు. అండ్ సంక్రాంతి రోజు మేము వెళ్ళామేమో,
సంక్రాంతి రోజు వెళ్ళడం వల్ల ఇంకా చాలా క్రౌడ్ ఉంది. లాస్ట్ డే దండం ఎగ్జిబిషన్కి ఇంకా నేను ఏం చూడలే, వెళ్ళిన దగ్గర నుంచి నా తల తిప్పుతుంది. ఎప్పుడు బయటకు వెళ్దామా అన్నట్టుంది. కానీ మా అక్క చెల్లి ప్లీజ్ పిల్లల్ని తీసుకొచ్చాం కదా, అత్తల్ని తీసుకొచ్చాం కదా అని చెప్పేసి ఇచ్చిందనమాట. ఇంతే, నేను ఎక్కువ షూట్ చేయలేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.